కామాంధుడికి కొమ్ము కాసిన పచ్చనేతలు ఓ బాలిక శీలానికి ₹1,00,000 ఖరీదు కట్టిన సంఘటన వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. లైంగిక దాడికి గురై తమను ఆశ్రయించిన బాలికకు అండగా నిలవాల్సిన పోలీసులు, టీడీపీ నేతలు పంచాయతీకి పూర్తిస్థాయి సహకారం అందించి కామాంధుడిని రక్షించిన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ విషయంలో టీడీపీ నేతలు పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు చెన్నూరు మండల పరిధిలో గ్రామానికి చెందిన బాలిక అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఆమె తండ్రి కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోగా తల్లితో కలిసి ఉంటుంది. అదే గ్రామంలో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగి ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. తర్వాత తరచూ బ్లాక్మెయిల్కి పాల్పడుతూ బాలికపై లైంగికంగా దాడి చేస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక సదరు బాలిక చెన్నూరు పోలీసులను ఆశ్రయించింది. బాలిక పోలీసులను ఆశ్రయించిన విషయం తెలుసుకుని రెవెన్యూ ఉద్యోగి తన కేసు నుంచి రక్షించాలని కోరుతూ చెన్నూరు మండలానికి చెందిన టీడీపీ నేతలు ఆశ్రయించాడు. దీంతో సదరు టీడీపీ నేతలు కామాంధుని రక్షించడానికి రంగంలోకి దిగారు. ఏకంగా పోలీస్ స్టేషన్ వేదికగా పంచాయతీ పెట్టారు. అయిందేదో అయింది, కేసు పెడితే ఏమొస్తుంది, అతని నుంచి ₹1,00,000 ఇప్పిస్తామని ఉపయోగపడతాయి. బాధితురాలను బలవంతంగా పంచాయతీకి ఒప్పించారు. ఈ క్రమంలో పంచాయతీకి సహకరించినందుకు పోలీసులకు 50,000, పంచాయతీ చేసిన టీడీపీ నేతలకు 2,00,000 సదరు రెవెన్యూ ఉద్యోగం ముట్టజెప్పినట్టు సమాచారం. ఈ ఘటనపై ఎప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి బాలికకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు.